హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌డి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను తీసుకున్న ట్రేడ్స్ వచ్చేసి 5, మిస్ అయిన ట్రేడ్స్ వచ్చేసి 2. టోటల్ నేను 7 ట్రేడ్స్ ఇవాళ తీసుకోవాలి. బట్ స్టార్టింగ్ 2 ట్రేడ్స్ ఫస్ట్ హాఫ్‌లో కాల్ సైడ్ మిస్ అయ్యాయి ఇవాళ. మిగతావి 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్‌లో ఒకటి స్టాప్ లాస్, 4 ట్రేడ్స్ ప్రాఫిట్ బుకింగ్. ఓకే. సెన్సెక్స్‌లో ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కాల్, ఆల్ టార్గెట్స్ అచీవ్ 85 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత పుట్ సైడ్ తీసుకున్నాను 34 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్. దాని తర్వాత పుట్ సైడ్ తీసుకున్నాను 45 పాయింట్ లాస్. అండ్ దాని తర్వాత మళ్ళీ 2 పుట్ సైడే తీసుకున్నాను. బట్ ఏంటి అంటే ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఏం చేసింది అంటే 5 మినిట్స్ పెడతాను ఇక్కడ. ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్ ఇక్కడ నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఓకే, నో ఆర్డర్ బ్లాక్ ఇచ్చింది. ఓకే, దాని తర్వాత మళ్ళీ ట్రేడ్ కవర్ చేసింది. మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. ఫస్ట్ టార్గెట్ అయితే దాని తర్వాత మళ్ళీ ట్రేడ్ కొట్టేసింది. అండ్ ప్రీవియస్ ట్రేడ్ నేను ఎక్కడ తీసుకున్నాను అంటే మనకు ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత మార్కెట్ కింద పడి ఫస్ట్ టార్గెట్ ఇచ్చింది, దాని తర్వాత రివర్స్ అయిపోయింది. సో దట్స్ వై ట్రైలింగ్ లో ఉన్నాము కాబట్టి ఫోర్త్ ట్రేడ్, ఫిఫ్త్ ట్రేడ్ లో ఓన్లీ 13 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేశాము. ఓకే. అండ్ ఒక చిన్న అప్డేట్, నిన్న ఏం జరిగింది అంటే నిన్న మన యూట్యూబ్ వీడియోలో నేను ఏం చెప్పాను, ఐ గాట్ ది ప్రాఫిట్ ఆఫ్ 22,50,000 ఏమో అని చెప్పాను నేను. ఓకే, దాని లోపల ఎలా చెప్పాను అంటే లాస్ రికవరీ గ్రూప్ లో నేను మార్నింగ్ అప్డేట్ చేశాను కాబట్టి ఉట్టిగా స్క్రీన్ షాట్ అనేది వచ్చింది. ఎస్టర్డే నైట్ నేను 22,50,000 ఇలా ప్రాఫిట్ చేశాను అని ఇలా ఉట్టిగా వస్తే చాలా మంది నాకు కామెంట్ ఏం చేశారు తెలుసా, బ్రో బ్రో నీ పిఎన్ఎల్ చూపి మాకు, లేకపోతే లైవ్ ట్రేడ్ లో నువ్వు చేసిన ట్రేడ్స్ చూపి అని నాకు చెప్పారు. సో నేను కూడా తప్పేం చేశాను అంటే ఇక్కడ నేను యాక్చువల్ గా ఇక్కడ కంప్లీట్ గా స్క్రీన్ షాట్ పెట్టాల్సింది. అంటే ట్రేడ్ టైమింగ్, వ్యాలిడ్ టైమింగ్, ట్రేడ్ ప్రాఫిట్, ట్రేడ్ తీసుకున్నప్పుడు స్క్రీన్ షాట్, ట్రేడ్ అయిపోయినప్పుడు స్క్రీన్ షాట్ నేను పెట్టేది ఉండే. అక్కడ నేను పెట్టలేదు. దాట్స్ వై కామెంట్ వచ్చేసి ఇలా ఉన్నాయి కాబట్టి రిప్లై అయితే నేను ఇచ్చాను. దాని తర్వాత 23rd జూన్ తర్వాత అదే రోజు నేను రియలైజ్ అయ్యి నేను ఆఫ్టర్ 3:30, 4:30 ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత 6 నుంచి మార్కెట్ లో కూర్చుంటా చెప్తాను. ఓకే, ఇది నేను తీసుకున్న ట్రేడ్, దాని టైమింగ్, తీసుకున్న ప్రాఫిట్ విత్ కంప్లీట్ డాటా. అండ్ ఈ స్క్రీన్ షాట్ లో కింద మీరు డేట్ కూడా చూడొచ్చు. 23rd జూన్ 2026 తీసుకున్న టైమింగ్ 4:50. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎగ్జిట్, ప్రాఫిట్ వచ్చేసి $1,013 అంటే ఇండియన్ టైమింగ్ లో 96,000, ప్రాఫిట్. అండ్ ఈ ట్రేడ్ నేను ఎందుకు తీసుకున్నానో దాని రీజన్ కూడా రాశాను, బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్. అండ్ నిన్న ఈవినింగ్ ఇంకో ట్రేడ్ తీసుకున్నాను నేను. ఓకే, ఇది ట్రేడ్ తీసుకున్న తర్వాత నేను పెట్టిన స్క్రీన్ షాట్. పుట్ సైడ్ నేను తీసుకున్నాను. ఇక్కడ నాకు గోల్డ్ లో $208.07 ప్రాఫిట్ వచ్చింది. ఇండియన్ రూపీలో 19,000 ప్రాఫిట్. అండ్ విత్ ట్రేడ్ టైమింగ్, క్లోజింగ్ పొజిషన్ ప్రతి ఒక్కటి నేను ఇక్కడ పెట్టాను, ఇక్కడ కూడా. సో ఇవన్నీ నిన్నటివి ట్రేడ్స్. నిన్న నాకు బెస్ట్ ప్రాఫిట్ ఇచ్చింది క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్. ఇది నాకు అప్రాక్స్ గా ప్రాఫిట్ ఇచ్చింది 2,16,000. ఇది నాకు అప్రాక్స్ గా ప్రాఫిట్ ఇచ్చింది, ఇది నాకు 2,42,000. ఓకే, సో నేను ఇవన్నీ స్క్రీన్ షాట్స్, ట్రేడ్స్ ఎందుకు పెడుతున్నాను అంటే నేను వితౌట్ ప్రూఫ్ అయితే ఏది మాట్లాడను, విత్ ప్రూఫే మాట్లాడతాను కాబట్టి ప్రూఫ్ పెట్టి మరి మాట్లాడుతున్నాను. ఇది June 24 అంటే ఇవాళది. ఇవాళ నిన్న నైట్ ఇవన్నీ ట్రేడ్స్ చేశాను నేను. ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ వచ్చేసి కింద ఇవన్నీ మొత్తం విత్ ప్రాఫిట్ రీజన్స్ కూడా చూపిస్తున్నాను. ఇవి అన్ని మీరు వెళ్ళి నా మీద 1% మీకు డౌట్ ఉన్నా మీరు వెళ్ళి మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో చూడండి, ఇవన్నీ ఉంటాయి ట్రేడ్స్. అండ్ ఇక్కడ నేను చేసిన ప్రాఫిట్ 1,19,000, ఇక్కడ నేను చేసిన ప్రాఫిట్ 96,000, ఇక్కడ నేను చేసిన ప్రాఫిట్ 1,01,000, ఇక్కడ నేను చేసిన ప్రాఫిట్ 51,000, అండ్ ఇక్కడ నేను చేసిన ప్రాఫిట్ 7,174. ఇవన్నీ క్రిప్టో కరెన్సీ ప్లస్ గోల్డ్ నేను చేసిన ప్రాఫిట్స్ అండి. ఈ ప్రాఫిట్స్ చూసి మీరు ఎంకరేజ్ అవ్వాలి, నా దగ్గర జాయిన్ అవ్వాలి, నేను ఏదో ఇస్తాను, చేసేస్తాను, అది కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే మీ దగ్గర ప్రాపర్ లెర్నింగ్ ఉంటే, మీ దగ్గర ప్రాపర్ అనాలిసిస్ ఉంటే, మీ దగ్గర పేషెన్స్ ఉంటే, ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కూడా ఇలా ట్రేడ్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, ఇవైతే పోస్ట్ చేసినవి. నేను ఇంకా ఈ ట్రేడ్స్ పోస్ట్ చేయలేదు, ఈ ట్రేడ్స్ ఇంకా నేను పోస్టే చేయలేదు. దీని లోపల నాకు $200 ప్రాఫిట్ వచ్చింది. ఓకే, ఈ ట్రేడ్ లో నాకు $482 ప్రాఫిట్ వచ్చింది. ఓకే,
ఈ ట్రేడ్ లో నాకు $613 ప్రాఫిట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఈ వీడియో రికార్డింగ్, ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేను మళ్ళీ క్రిప్టో కరెన్సీలో కూర్చుంటాను, మళ్ళీ ట్రేడ్స్ చేస్తాను. సో నాకు ఇది మొత్తం కామన్. నేను ఇండియన్ మార్కెట్ లో చాలా తక్కువ ట్రేడ్ చేసేది, అంటే చాలా తక్కువ పాయింట్స్ తీసుకుంటాను. బట్ ఫారెన్ మార్కెట్ లో అయితే నేను చాలా పాయింట్స్ క్యాప్చర్ చేయగలను, ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది మనకు 24 hours ఉంటుంది. గోల్డ్ అనేది మనకు కూడా అప్రాక్స్ గా 12 to 13 hours నేను ట్రేడ్ చేస్తాను, కాబట్టి నాకు దాని అకార్డింగ్ టు టైం నేను ట్రేడ్ చేస్తానండి. సో నేను మీకు సజెషన్ ఏమిస్తున్నాను అంటే, మీరు నేర్చుకోండి. మీరు నేర్చుకోవాలి అంటే నా ప్లేలిస్ట్ లో కంప్లీట్ వీడియోస్ ఉన్నాయి. అండ్ నా కంప్లీట్ నేను నేర్పించిన, నాకున్న ఎక్స్పీరియన్స్ లో నేను క్రియేట్ చేసిన పీడిఎఫ్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తానండి. సో మీరు ఒక్కటి చేయాలి, ఏంటి అంటే ప్రాపర్ గా నేర్చుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. సో మీరు కూడా ఇన్ని రోజులు నేను చూపించలేదు, ఎందుకంటే చాలా మంది నాకు చెప్పేవాళ్ళు, బ్రదర్ చూపించండి ప్రతి ఒక్కటి అని. నేను ఓన్లీ ట్రేడ్ స్క్రీన్ షాట్ బిఫోర్ ఆఫ్టర్ అని పెట్టేవాడిని. ఇప్పుడు ట్రేడ్ తీసుకుంటూ ప్రాఫిట్ చేస్తూ మరి మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే చాలా మంది క్వశ్చన్ కూడా వేయొచ్చు, ఫస్ట్ నువ్వు ప్రాఫిట్ చెయ్యి, దాని తర్వాత వేరే వాళ్ళకి చూపి అని నాకు చెప్పొచ్చు. అందుకనే ఫస్ట్ టైం ప్రాఫిట్ చూపించేస్తున్నాను. సి, మార్కెట్ ఇలా ఉంటది. అండ్ ఇంకోటి, నేను ట్రేడ్స్ ఒట్టిగా పెట్టట్లేదండి, ఒట్టిగా తీసుకోవట్లేదు, దాని అనాలిసిస్ కూడా పెడుతున్నాను. నేను ఎందుకు తీసుకున్నాను, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ ఉంది కాబట్టి తీసుకున్నాను. ఇక్కడ ట్రేడ్ ఎందుకు తీసుకున్నాను అంటే బయింగ్ ఆర్డర్ బ్లాక్ ఉందని తీసుకున్నాను. ఇక్కడ ట్రేడ్ ఎందుకు ఉందంటే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ప్లస్ రీటెస్ట్ ఉందని ట్రేడ్ తీసుకున్నాను. ఇలా విత్ అనాలిసిస్ నేను ట్రేడ్స్ అనేవి పెడుతున్నానండి. వితౌట్ అనాలిసిస్ నేను ట్రేడ్స్ అనేవి పెట్టట్లేదు. అండ్ అవి నా పర్సనల్ ట్రేడ్స్, నేను తీసుకున్న ట్రేడ్స్. ఓకేనా? మీరు కూడా మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఎ ట్రేడింగ్ కమ్యూనిటీ గ్రూప్ అండి. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేసి మార్కెట్ ఇవాళ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది రేపటి కోసం. ఇవాళ మార్కెట్ చాలా బాగా ఆపర్చునిటీ ఇచ్చింది. ఆపర్చునిటీ రేపటి కోసం ఏమి ఇచ్చింది అంటే, ఓకే 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 నేను మర్చిపోయాను. ఇవాళ ఒక 2 ట్రేడ్స్ చెప్పాను కదా. ఇవాళ మార్నింగ్ ట్రేడ్ కాల్ సైడ్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి, ఇక్కడ నాకు నో ఆర్డర్ బ్లాక్ అనేది దొరికింది, అందుకే నేను ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఒక ట్రేడ్, ఇక్కడ ఒక ట్రేడ్, 2 ట్రేడ్లు మార్నింగ్ మిస్ అయ్యాయి. దాని తర్వాత ఒక పుట్ సైడ్ ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకున్నాను, కాబట్టి నాకు కంప్లీట్ గా ఇక్కడ క్యాండిల్ పడ్డదా, ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది. ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే, రీసెంట్ హై పాయింట్ దగ్గర నాకు ఎక్కడ బయింగ్ ఆర్డర్ బ్లాక్ రీటెస్ట్ దొరకలేదు, ప్లస్ సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ దగ్గర లెవెల్ బ్రేక్ చేస్తుంది, కాబట్టి ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. అందుకనే ఇవాళ నేను తీసుకోవాల్సిన ట్రేడ్స్ వచ్చేసి 7, 2 మిస్ అయ్యాయి, ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. 4 ట్రేడ్స్ లో కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఇవాళ నేను చేశానండి. ఇవాళ ప్రాఫిట్ లోనే ఉన్నాను. మీకు ఆ ప్రూఫ్ కావాలి అంటే మీరు ఏం చేయాలి అంటే, నేను తీసుకున్న ట్రేడ్స్ టైమింగ్, ఎగ్జిట్, ఎంట్రీ ప్రతి ఒక్కటి నేను మెన్షన్ చేస్తాను. అక్కడ ట్రేడ్ దొరికిందా లేదా, నేను ప్రాఫిట్ చేశానా లేదా మీకే అర్థమైపోతుందండి. ఓకేనా? రైట్. ఇప్పుడు రేపు మార్కెట్ మనకు బెస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది. బెస్ట్ ఆపర్చునిటీ ఏమి ఇచ్చింది అంటే, ఒక హైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఇంకో హై ఇస్తూ ఇక్కడ మనకు ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసింది. కనిపించిందా? ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ అనేది క్రియేట్ చేసింది. ఇవాళ ఇక్కడ లిక్విడిటీ కూడా గ్రాబ్ అయ్యింది. సో రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ చేసిందే అనుకోండి, రేపు మనం వేస్ట్. రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ చేయలేదు అనుకోండి, రేపటి మార్కెట్ కుమ్ముకోవచ్చు, మనం ఈజీగా కుమ్ముకోవచ్చు. ఎలా అంటే, ఆల్రెడీ మనకి ఎక్స్టెండెడ్ ఇంపాక్ట్ ఉంది కదా. సో మనకు లోవెస్ట్ లెవెల్ అనేది ఇట్స్ ఎ ప్రాఫిటబుల్ పాయింట్, అంటే ఎంట్రీ విత్ ప్రాఫిటబుల్ పాయింట్ వచ్చేసి 58,023. అలా కాకుండా మార్కెట్ ఎక్కడైనా గ్యాప్ అప్ అయ్యిందే అనుకోండి, సింపుల్, మీరు చేయాల్సిన పని ఒక్కటే, రీసెంట్ హై లెవెల్ మార్క్ చేసుకోవాలి, ఇది బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. నేను రేపటి మార్కెట్ లో మినిమం బయ్యింగ్, మాక్సిమం సెల్లింగ్ చూస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ దగ్గరనే మనకు ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ కూడా ఉంది. సో ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అనేది గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయ్యింది, కాబట్టి సపోర్ట్ లెవెల్ అనేది కావాలి. ఆల్రెడీ ఇక్కడ మనకు ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ దొరికింది, కాబట్టి మనకు సింగిల్ ఒక్క రెడ్ లెవెల్, ఈ 2 లెవెల్స్ ని బ్రేక్ చేసేటట్టు కనిపిస్తే మనకు 5803 పాయింట్ దగ్గర హెవీ సెల్లింగ్ పొజిషన్ అనేది దొరుకుతుంది. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ మీరు ఫోకస్ చేయాలి. ఓకే. అండ్ సెన్సెక్స్ లో కనుక చూసుకుంటే, మన దగ్గర ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్ ఉంది. సో ఇది చాలా పెద్దగా ఉంది, కాబట్టి నేను ఓన్లీ మార్కింగ్ అనేది లెవెల్ చేస్తాను. మార్కెట్ లో ఇవాళ అదే పాయింట్ దగ్గరికి వెళ్ళి మనకు
సెల్లింగ్ అనేది వచ్చింది నిఫ్టీలో. ఓకే. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ అనేది దొరికింది. సో రేపటి మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మనకు హెవీ సెల్లింగ్ అనేది నిఫ్టీలో కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి 23,984. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ చేసిందే అనుకోండి, ఎక్కడైనా గ్యాప్ అప్ చేసిందే అనుకుందాం. సో సింపుల్, మీరు చేయాల్సిన పని ఒక్కటే, ఈ పాయింట్ దగ్గర ఇమ్మీడియట్ గా ఎక్కడైనా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే సెల్లింగ్ పొజిషన్ అనేది మనం తీసుకోవచ్చు. ఇక్కడ ఎందుకు ఈ పాయింట్ అంటే, ఇట్స్ ఏ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్అవుట్ పాయింట్. అండ్ ఈ బ్రేక్అవుట్ పాయింట్ అనేది బ్రేక్ అయిన తర్వాత ఇదే పాయింట్ దగ్గరికి వెళ్ళి రిజెక్షన్ వచ్చింది. సో మన దగ్గర 2 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. ఒకటి గ్యాప్ అప్ అవుతే సపోర్ట్ తీసుకోవాలి, లేకపోతే రిజెక్ట్ అవ్వాలి. గ్యాప్ డౌన్ ఎక్కడైనా ఓపెన్ అవుతే డైరెక్ట్ ట్రేడ్ అనేది రీటెస్ట్ అయి ఫాల్ అయిపోతుందండి నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ వచ్చింది. సో ఈ లెవెల్ మనకు బ్రేక్ అయితే డైరెక్ట్ సెల్లింగ్. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ అప్ ఎక్కడైనా చేస్తే, ఇక్కడ ఆల్రెడీ బ్రేక్ డౌన్ క్యాప్చర్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ 77,252 పాయింట్ దగ్గర ఇలా రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతే సెల్లింగ్ అనేది ఇనిషియేట్ అయ్యేది ఈ పాయింట్ నుంచి. అండ్ గ్యాప్ డౌన్ సైడ్ వేస్ అయి మార్కెట్ ఫాల్ అవుతే ఈ పాయింట్ దగ్గర కూడా మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. అయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి. సో సెన్సెక్స్ లో ఈ లెవెల్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్స్, నిఫ్టీలో ఈ లెవెల్స్. ఫోకస్డ్ గా ఉండాలి. ఇదే లెవెల్స్ మీద మనం రేపు ట్రేడ్ చేద్దామండి. అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ లెవెల్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను. మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మన వీడియో నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.